దాని లక్షణాలు సహజంగా అన్నీ ఒకేసారి లక్షణాలు అన్నీ ఒకేసారి ఉంటాయి. వేరువేరుగా ఉన్నట్టుగా అనుకుంటావు కానీ ఒకే లక్షణం అన్ని లక్షణాలతో కూడి ఉంటుంది. ఏ లక్షణం లేకపోయినా ఆ లేకపోవటాన్ని కూడా నువ్వు గుర్తించి గమనించి తెలుసుకుంటున్నావు, ఉన్నదాన్ని గుర్తించి గమనించి తెలుసుకుంటున్నావు. కానీ ఆ లక్షణాలుగానే ఉన్నాయి. స్వభావ రీత్యా అనుకో, ఎలాగైనా అనుకో. అప్పుడు మీరు దీనిలో ఈ పద్ధతిలో ఆ పద్ధతిలో ఇలా ఆలోచించి అలా ఆలోచించి చూడాలని నియమం లేదు, గమనించాలని నియమం లేదు. దీనిలో మామూలుగా కూర్చో అంతే. కూర్చుని మామూలుగా కూర్చున్నప్పుడు కళ్ళు తెరిచావు, కళ్ళు తెరిచా కూర్చో. అబ్జర్వర్గా చెయ్యి. ఎందుకంటే నువ్వు ముందు ఉండేది అబ్జర్వర్. అబ్జర్వర్ రాగానే ఫ్యాన్ గాలి తగిలింది అనుకోండి, ఫ్యాను గాలి గుర్తించి గమనించావా? గుర్తించే లక్ష్యంతో, గమనించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, భావించే లక్ష్యంతో, శబ్ద లక్ష్యంతో ఇది జరుగుతోందా? అనుభవంలో గమనించు. శరీరం ఉన్నది, ఏంటో బల్లగా ఉంది, ఇప్పుగా ఉంది, ఇటు కదులుతూ గమనిస్తావు. అక్కడేమిటి? నువ్వు గమనించబడిన పదార్థాన్ని, దానికి సంబంధించింది అనుభవించింది అనుభూతులన్నీ కూడా అంటే పని, గమనించిన పని. నోట్లో ఉమ్ము ఊడుతుంది, ఉమ్ము ఊడితే ఏంటి? ఇంత పెరిగిపోయింది, కఫం పెరిగిపోయింది, ఏదో ఒకటి అనుకుంటుంటా కదా. కర్త కర్మక్రియ నువ్వే అయ్యావుగా, వాటి గమనికలు నీకు ఉన్నాయి కదా. అంటే గమనించే లక్ష్యంతో గమనిస్తున్నాను నువ్వు అనుకో. గమనించబడినది, తెలియబడినది, గుర్తించబడినది, జ్ఞాపకంతో ఉన్నది, సహజంగా శబ్దం భావంతో ఉన్న వాటిని మన్నం చేస్తున్న వాటి యొక్క ఫలితాలని బాగున్నాయి, బాగోలేదు, ఏంటో నొప్పి ఈ టేపు కష్టపడుకుంటే బాగుండదు అని నువ్వు అనుకోపోయినా సర్దుకుంటావు. ఆ గమనికలు చెయ్యి, న్యాచురల్ గమనికలు అంటారు. గబాబా వెళ్ళావు, ఓ షాప్కి వెళ్ళావు, వెళ్ళగానే అక్కడ సైలెంట్ అని రాసి ఉంటుంది, మాట్లాడాలి. వెళ్తున్నా చూడగానే నీకు ఏది ఇష్టం ఉండదు, కన్నీకి దగ్గర ఎక్కడొక్కడ అవుతుంది. ఆగేటప్పుడు దాని దగ్గరికి వెళ్ళి అన్నీ పరిశీలిస్తుంది, చేసే నీకు కావాల్సింది అక్కర్లేదు అనేది నువ్వు ఆటోమేటిక్గా గుర్తించి గమనించి ఆ వస్తువుని తీస్తావు. అయితే షాపాడికి ఏం చెప్తావు? నేను గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో, గమనించి గుర్తించి తెలుసుకున్న లక్ష్యంతోనే, ఎరుక లక్ష్యంతోనే, జ్ఞాన లక్ష్యంతోనే, జ్ఞాపక లక్ష్యంతోనే, తెలుసుకునే లక్ష్యంతోనే, శబ్ద లక్ష్యంతోనే, భావ లక్ష్యంతోనే వస్తువును గుర్తిస్తున్నాను. నాకు ఆ వస్తువు ఇవి అంటే వాడికి అర్థమవుతుందా? అంటే నీ లక్ష్యాలతో గుర్తున్నా నేను నాకు కనిపిస్తుంది, వాడు కనుక వస్తువు తెలిపితే అది కూడా కనిపిస్తుంది కదా అంటాడు. వెనకది అదే ఆ డ్రెస్, ఆ కలర్ది, దీనికి సమంగా ఉండే డ్రెస్ వేసుకో బాగున్నాయి, ఇలాంటి వెరైటీ కలర్స్ మాపుగా తీసేయమంటే టీ షర్ట్ ఇచ్చేస్తాడు. ఇంకా నీకు అనుకూలం తీసేసుకుంటావు కదా. ఇక్కడ జరిగేది ఏంటి? స్లోనే షాపు వాడికి, షాపులో పనిచేసేవాడికి, బిల్లు రాసేవాడికి, వెళ్ళిన మనతో ఎంతోమంది అయినా కూడా సైలెన్స్గా ఉంటే మెల్లగా సౌమ్యాలు చేసి చూస్తా, లేదంటే ఆ షర్ట్ మెల్లగా మాట్లాడతాను. షర్ట్ అనగానే తీసేస్తుంటే సౌమ్యాలు చేస్తాను. ఆ సౌమ్యాలు చేసేది ఏంటి? గుర్తించేవాడు సౌమ్యాలు చేయట్లా, గుర్తించబడిన పరిస్థితిలో ఉన్నటువంటి ఏదైతే గుర్తిస్తావో దాన్ని చూపిస్తావు. ఆ రెడ్ పక్కన బ్లాక్ చూసారా, మధ్యలో కొంచెం గ్రీన్లో ఉంది చూడండి, ఆ టీ షర్ట్ అది చేయండి. దాన్ని బట్టి వాడు అలవాటు పడిపోతాడు ఏ వస్తువు అయినా. అట్లాగే కళ్ళు తెరవగానే మెల్లగా నేను ఆకర్షించేది ఏంటి? కొత్త ప్లేస్, మీ ఇంట్లో లేనిది, అదే కొత్త పర్సన్స్, కొత్త వాళ్ళు, ఏదో ఒకటి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే గమనికి వచ్చేసారో దాంతోపాటు ఇంకెవరు చేయండి, ఇప్పుడే వచ్చారా, మంచిలు తీసుకోండి ఏవో అంటుంటారు. అన్నిటినీ ఆయన మౌనంగా ఉంటారు ఆ రోజున అనుకోండి. అలా సౌందర్యం చేస్తూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాయి కదా, ప్రతిదీ అబ్జర్వ్ అవుతుంది. అది ఒకదాని తర్వాత ఒకటి అవుతాయి, అన్నీ కనబడతాయి. మనం చేసేది ఒకదాని తర్వాత ఒకటి గమనిస్తారు. ఇలా చూస్తాను చూడండి, అక్కడ ఏమిటి? ఫ్యాను ఇది అన్నీ వచ్చింది. ఆ ఫ్యాన్ ఏం వచ్చేటికి అలమరి అనగానే ఎక్కడ హ్యాండిల్ పెట్టుకుని అవుతావు, ఫ్యాన్ అనేది స్విచ్ చూస్తావు. ఫ్యాన్ అనేది ఊరుకోగా ఫ్యాన్ ఆన్లో లేదు, ఏం చేస్తావు? ఆ స్విచ్ దగ్గర వెళ్తావు, ఇది అంట కాదు అంట స్విచ్ వేస్తావు, స్విచ్ ఆఫ్ వేస్తావు. అంటే నువ్వు ఉపయోగించుకునే విధానాన్నే చేస్తావు.
అలాగే కళ్ళు మూసుకుంటే ఏది గమనిస్తావు? అలాగే ఉండు. కాసేపు ఉంటే కదిలికలు ఉంటాయి. ఈ బాస్ వదిలేస్తే నొప్పిలో స్టడీగా కూర్చోట మేమే ఒక శక్తానుసారంగా సహజంగా జరిగే క్రియలు ఇస్తాం. దాంతోపాటు ఏమవుతుంది? శ్వాస వస్తుంది. ఒకవేళ గ్యాస్ ఉన్నవాడికి గ్యాస్ వస్తుంది, పిలిచేందుకు కూడా వస్తాయి. ఆయాసం ఉన్నవాడికి ఆయాసం వస్తుంది, ముసలాడికి ఏంటో వణుకు వస్తుంది. అది కానీ ప్రత్యేకించి వాడు కళ్ళు మూసుకుని దేహం చూస్తున్నట్టుకోండి, ఆ దేహంలో బాధలు కానీ ఇది కానీ సుఖానుభూతి కానీ ఇది కానీ ఏదో ఒకటి వస్తాయి. చేతులతో దోముకుంటునేలాగా అవన్నీ కూడా నువ్వు గమనిస్తూ ఒక గమనిక తెలిసాయి. ఇవి అన్ని గమనికలు సహజంగా నేను గమనించి తెలుసుకున్న వస్తువులని, దేహం అనే వస్తువుని అన్నిటినీ గమనిస్తున్నాను. కానీ ఈ గోడ దగ్గర నొప్పిగా ఉంది అనుకుంటా. అనుకుంటూ కూడా నొప్పిగా ఉందంటే ఏంటి తల వంకరగా ఉంది, ఇదేదో గడ్డలాగా ఉంది. ఒకే టైంలో నొప్పిని గుర్తిస్తూ ఇంకో చేత ఇది గడ్డగా ఉంది, ఏంటి ఇది ఏంటి ఆయాసంగా ఉంది అని అన్ని రకాలు చేస్తాగా. అది శరీరం. వంటిట్లోకి వెళ్తే గబగబా అన్నీ ఇంకా చేసేస్తాక నీళ్ళు నువ్వు అనుకోకుండా అలాగే నువ్వు నిత్యకూర్చే వ్యవహారాల్లో నీ శరీరం రోజు గమనించు. ఏ టైము, సమయము, సందర్భము చెప్పను. ఏ సెకండ్ అయినా ప్రేమించింది ఎప్పుడు వీలైతే అప్పుడు చేసే. ఏ పనిలో ఉన్నా సరే, స్నాన గదిలో ఉన్నా సరే, మరుగుదొడ్లో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, పడుకున్నా, కూర్చున్నా, ఆఫీస్ వస్తా మాట్లాడుతున్నా సరే, కామ్గా ఆయన చెప్పేది వింటూ అబ్జర్వేషన్ చేసే. ఆ అబ్జర్వేషన్లో ఏమవుతుంది? నీకు స్టడీగా అబ్జర్వర్ వృత్తికి వస్తాడు. అబ్జర్వేషన్ చేసినప్పుడు అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు? గమనించేవాడిగా ఉన్నాడు. ఆ గమనించేవాడు వస్తువును గమనిస్తున్నాడు. నాకు కావాలని ఆశ ఉంటుంది, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు. కానీ గమనిస్తే ఈ ఆశలు వస్తాయా? వస్తువును గమనించు. వస్తువును గమనించేవాడు ఎవరు? నేను ఎలా ఉన్నాను? వస్తువుగా ఉన్నాను. ఇంకా వస్తువును గమనించేవాడిగా నేనే ఉన్నాను. వస్తువు అంటే ఏంటి? నేను దేహాన్ని, నా దేహం నేను. తెలుస్తుందిగా ఆ రకంగా. అడిగే ఆ వస్తువు ఏంటి? జగత్తు. నా జగత్తు ఎలా అంటావు? పంచభూతాలు నీలో కూడా ఉన్నాయిగా. ఆకాశం దృష్టిలో, అణువు దృష్టిలో ప్రతిదీ ఉన్నట్టు ఉందిగా. అది నీది అదే కానీ ఆ దృష్టి అనమాట. అలాగా మామూలుగా అలాగా అబ్జర్వ్ చేయి. ఆ అబ్జర్వ్ చేసేవాడు గమనిస్తావు. ఆ గమనిస్తూ కూర్చో. ఆ గమనించడం నీకు ఆటోమేటిక్గా ఏంటి? గుర్తించడం, తెలుసుకోవటం, సాక్షిగా గమనించడం. ఆ గమనించేప్పుడు అనుకుంటా కూడా తీరిక వచ్చేస్తుంది నీకు. గమనించే సాక్షి అనుకుంటే స్పృహ గుర్తు వస్తుంది. సహమానం. సాక్షి, స్పృహ, ఎరుక, జ్ఞానము, అనుకుంటున్న భావం ఇవే ఉంటాయి. అంతా కూడా ఎరుకు సంబంధమే. దేహ సంబంధం ప్రసక్తి లేదు. ఉన్నా పట్టించుకోవు. దానికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ అనవు. నీకు ఏదైతే ప్రధానంగా గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో ఎరుక సహజంగా ఉన్నదో అని ఎప్పుడైతే అయిపోయిందో ఆ ఎరుకను అంటులు పెట్టుకుంటున్నా ఎరుకగానే ఉన్నావు. ఎరుకగా ఉండి అనుకుంటే ప్రాణించేసావు ఇక్కడ. అంటే స్వయంగా అనుకుంటావు, హాయిగా ఉంది అదే ఎరుక గమనిస్తుంది. అదే గమనిస్తుంది, అదే గుర్తిస్తుంది, అదే తెలుసుకుంటుంది, అదే శబ్దం చేస్తుంది, అదే ఆలోచిస్తుంది. అన్ని సామాన్య నిద్ర అంటుంది, ఇది అంటుంది అని నీకు నువ్వు 2-3 పదార్థాలు గుర్తిస్తే ఆ వర్షకం అంతా గుర్తుకొచ్చేస్తుంది. ఆ గుర్తులు ఏమవుతుంది? మిగతా శబ్దాలకు వాటికవే మనం పట్టించుకోం. వాటికవి పట్టించుకున్నా లేకపోయినా వాటికి అవి వచ్చిపోతున్నాయి. నీ ప్రమేయమే ఆరోగ్యం లేదు. ప్రతిదీ నిద్రాకాలం, శరీరం, జ్ఞానకరమైన సుఖం, దుఃఖం, భయం, ఆందోళన, చావు, పుట్టుక అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చిపోతున్నాయి. అన్నవాడు కూడా ఆటోమేటిక్గా అనుకుంటూ ఉంటాడు. అన్నీ ఆటోమేటిక్గా సహజంగా అవుతున్నాయి. ఎట్టి ప్రయత్నం ఆరోగ్యంత ప్రయత్నం దీనికి. అప్పుడు ఏమవుతుంది? ఇలా కూర్చోగానే గమనించేవాడిని గుర్తించాలి అని అనుకుంటూ అది డైవర్షన్ అయిపోతుంది. ఎందుకు? హాయి ఉంటుంది, హాయిగా ఉన్నది, హాయిగా ఉంది, హాయి ఉన్నది, హాయి తెలుసుకుంటున్నానే, హాయి అనుభవం, చిత్, హాయి ఉన్నది సత్, హాయి ఆనందం, సహజానందం. స్టార్టింగ్ ఈ సహజానందాన్ని నిద్ర లాంటిది కాదు, వస్తువుతో వచ్చే సుఖం కాదు, అసలు ప్రసక్తి ఎక్కదు. ఈ హాయి నిరసే ఆనందం, హాయి ప్రశాంతంగా, హాయిగా పరిపూర్ణ, హాయి పరిపూర్ణ మౌనం. ఆనందం మౌనమే.
అలాగ అనుకున్న కొద్ది ఏమవుతుంది నీకు ఉనికి శశాంత స్వరూపం అని తెలుసుకుంటున్నాను, గుర్తిస్తున్నాను, పదాలు పోతాయి. ఇక్కడ హాయి అనుకోవటంలో అనుకున్నా కామ్ అయిపోతుంది. పాటే ఆ కామ్నెస్ హాయి అనే పదం లేదు. ఆయన చూసి ఎరుక దృష్టి ఉంటుంది, ఎరుకగా ఉండదు. అక్కడ సత్తుచిత ఆనందం అనే పరిపూర్ణ స్వరూపంతో ఉండి ఎరుక అనే పదం కూడా కనుమరుగవుతుంది, అసలు చూడలేవు. ఎరుకను ఎప్పుడైతే నువ్వు గమనించి ఎరుకను గుర్తించావో దాని లక్ష్యాలతో పాటు ఆయన ఎప్పుడైతే గుర్తించి గమనించి తెలుసుకుంటున్నావో ఈ లక్ష్యాలతో కామైపోయి అదృశ్యం అయిపోయి, అంటే గుర్తించి గమనించి తెలిసిన లక్ష్యాలు కూడా గుర్తించి ఆయన్ని హాయిగా ఉందన్న అన్ని నాలుగు కథలు న్యాచురల్గా ఉంటాయి అనుకుంటామే. అక్కడ ఏమంటారు, ఎప్పుడు కూడా ఆత్మ చింతించి ఇది అంటే అసలు ఆటోమేటిక్గా అన్నింటినీ చింతిస్తున్నావు. సుఖం దుఃఖం మంచి చెడు పాపం అన్నీ ఆటోమేటిక్గా జరిగేటప్పుడు అవుతుంది. ఈ సహజత్వం వచ్చి ఈ శరీరం బండవాడిపోతుంది మొదట్లో అనిపిస్తుంది. అసలు పట్టించుకో, ఎలా ఉన్నా పట్టించుకో. అప్పుడు ఆ విధంగా ఉన్నది ఉన్నట్టుగా స్వతసిద్ధంగా ఉనికి ఉన్నది, అదే స్వతసిద్ధంగా హాయి ఉన్నది, అదే స్వతసిద్ధంగా చైతన్యం చిత్తు ఉంది. అంటే చిత్తు సత్తు ఆనందము మౌనంగా ఉంది. పరిపూర్ణం అని నీకు నువ్వు కామ ఉంటావు అనుకోవటం కూడా అయిపోతుంది. చూడు అనగానే చూడు మౌనం అనుకో, మౌనం చూడు అలా ఉండు, మౌనంగా ఉన్నా నన్ను జ్ఞాపకం చేసుకో, మౌ అనగా మౌనం వచ్చేస్తుంది. చూసుకో ఆటోమేటిక్గా. ఉన్నాను అనుకున్నా నేను అనుకో, ఉన్నాను అనుకో నేను అని ఆపే ఉన్నాను వచ్చేస్తాయి, రిపీట్ అవుతుంది. పెద్ద వాక్యం చూడు, నేనే ఉన్నాను అన్న అనుకో, అప్పుడు ఏం చేయాలి వాళ్ళగా నేను ఉన్నాను రిపీట్ అవుతుంది ఆటోమేటిక్. శబ్దానికి ఈ శబ్దం ఇంకొక ఇది వస్తుంది. అలాగే అయిపోయి కామెంట్. ఆ కామెంట్స్ వచ్చి ఐడెంటిఫై వచ్చి నేను ఇలా ఉన్నాను నిన్ను ఐడెంటిఫై చేసుకుంటున్నావు. ఇక్కడ ఎరుక కామైనప్పుడు అన్ని సూచనమైనటువంటి ఆనందాన్ని, ఉనికిని, మౌనాన్ని, అనుభవాన్ని, పరిపూర్ణాన్ని పేర్లతో ఐడెంటిఫై చేసుకున్నావు. బాగా అర్థం చేయి. ఇది ఇంకో రకంగా చెప్తా. ఇప్పుడు కాలు బాగా నొప్పి వచ్చే కాలు ఉంది, అనుభవం. ఆ కాలు రాపిడి ఏదో బెనికేసి నొప్పి బాగా వచ్చేప్పటికి కాలు తనకు తాను జారి పడి డాక్టర్ కాలు జారింది, మనసు పడిపోలేదుగా, అందుకు కాళ్ళే పెట్టుకోప్పుడు. కాలంతా కూడా మనోమయమే, కాలంతో ఎరుకమయమే. ఇంకా తాను అనుకుంటుంది ఇక్కడ జడం చేతన పదార్థాలు ప్రసక్తి లేదు. కాలు జారగానే వెంటనే అమ్మో కాలు జారింది అని నువ్వు రిపీట్ ఇస్తావు కదా. అది రిపీట్ ఎరుకున్న చోటే కాలాకారం లేదు, నొప్పి లేదు. కానీ ఎరుకుతోనే నొప్పి అనుకుంటున్నా కూడా ఆ నొప్పిని గమనించు, ఆ కదిగిన గమనించు, ఏమవుద్దు నొప్పి ఇలాగా నొప్పి మాట్లాడుతుంది అని అలా కాముడు ఎరుకుతూ ఉంది. ఎరుకున్న చోటే నొప్పి ఉంది, ఎరుక ఉన్న చోటే నొప్పి ఉంది. నొప్పి ఎరుక కాదు, ఎరుక నొప్పిని సృష్టించలేదు, నొప్పికి కార్యకారణం కాదు. ఆ నొప్పి అనే పదానికి శబ్దాలకి వాటికి సంబంధం అప్రసక్తం. అప్పుడు ఏమవుతుంది, ఎరుకను గుర్తించేది ఎరుక, నొప్పి ఉన్నది అన్న నొప్పి అని అన్నిటికి ఏమవుతుంది, మిగతా యొక్క లక్షణాలను కామైపోయి అవి ఉన్నది. ఎనస్థీషియా ఇచ్చినట్టుగా ఇవన్నీ జడ పదార్థాలుగా మొత్తం ఎనస్థీషియా ఇచ్చినట్టుగా ముద్దు పడిపోయి ఉన్నావో లేదో కూడా తెలియదు, అక్కడ వెళ్ళిపోతాయి. అప్పుడు నొప్పి పదం లేదు, సుఖం లేదు, దుఃఖం ఏది అసలు పడలేదు. మొదట్లో గమనించినట్టుగా ఒక దాని ప్రసక్తే రాదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటూ ఒకసారి ఉత్తూరు లాగైపోయి ఆయన పదం అయిపోతాయి, మళ్ళీ వస్తుంది. ఇక్కడంటే బాధగా ఉంది అంటాడు. ఎనస్థీషియా చేసేటప్పుడు ఏంది బాధ ఎలా చెప్పావు, వ్యక్తం చేస్తున్నావు. జాగ్రత్త పడితే ఎలా ఉంది, బాధగా ఉంది. మెడ నొప్పి వచ్చింది, కౌకు దెబ్బ తగిలింది, ఇక్కడ ఇది బాగా వాచింది దాన్ని ఆ బాధను కూడా అభివ్యక్తం చేస్తావు. అనుభవంలో ఉన్న బాధని నీకు నీవే బాధ లక్షణంతో ఉన్నావని ఆ బాధ లక్షణంతో ఉన్నావు. బాధ ఎలా ఉంది, ఉనికిగా బాధ ఎలా ఉంది, అది రాండా తగ్గిపోతుందా, ఆ ఉనికిలోనే బాధ వచ్చిపోతుంది కాబట్టి సుఖం కూడా వచ్చిందా, అది ఆనందం. ఆ లక్షణాలు అలాగా అంటే ఉనికి ఆనందం చిత్తు మౌనం
ఇంకో విషయం, బాధ ఉన్నది ఆకాశం ఉందిగా, ఆకాశం బాధపడుతుంది, ఆకాశం ఉన్నది సత్, ఆకాశం తెలియబడుతుంది చిత్, ఆకాశం హాయిగా నిర్మలంగా ఉంది, ఆకాశం మాట్లాడుతుంది, ఆకాశం పరిపూర్ణంగా ఉంది అని అనుకున్న కామైపోతావు, మళ్ళీ అనుకున్న కామవుతావు. నువ్వు ఏ రకం జ్ఞానంగా అజ్ఞానం ఏది అనుకున్నా అక్కడ అనుకుంటూ కామైపోతావు, అభివ్యక్తం చేసుకుంటున్నావు. ఆత్మజ్ఞానాన్నే అన్ని కోణాల్లో శరీరం మొత్తం కూడా అజ్ఞానమయం ఆకాశమయం. ఏది ఆకాశమయం కాదు, ఆకాశమయంగా ఉన్న నేనే, అనుమయంగా ఉన్న నేనే అనేక రూపనామాలతో అస్థిమంత్రంగా లోపల బయట కొవ్వుతో దీంతో ఉన్న నేను సర్వం ఎరుకమయ్యా. ఎరుక ఎలా ఉంది? గమనించేవాడు అంటే సర్వం సాక్ష్యమయ్యో ఎరుకమయ్యో జ్ఞానమయ్యో అనుకుంటున్నాడు. ఇలా హాయి ఉంటుంది. ఎరుకతో కూర్చుంటున్న ఈ నొప్పి ఏంటి? హాయి అంటే హాయిగా ఉంది. నొప్పి ఎలా ఉంది? అస్థి బాతి ప్రియ అంటే ఉనికిగా ఇదిగా ఉంది, పరిపూర్ణంగా ఉంది అనుకుంటే కామైపోతా, మళ్ళీ ఉంది అనుకుంటా ఉంది. అలాగా వెంటనే స్వతసిద్ధంగానే ఇంత కాలానికి వ్యవధికి తేడా లేకుండా వెంటనే అందిస్తాం. అలా అంటంలో ఏమవుతుంది? ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహిస్తున్నావు. ఇక్కడ ఆత్మ ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం కదా నేను చెప్పేది. అదే నొప్పి ఉన్నది ఉన్నట్టుగానే అది ఎలా ఉంది? మేకులతో పొడిచినట్టుగా ఉంది, గుణముతో ఉన్నట్టుగా ఉంది, గీరినట్టుగా ఉంది, చురుకు చూడండి. అంటే నొప్పి ఎలా ఉంది అలాగే ఉందని గమనిస్తున్నాం. నొప్పి ఉంది అలాగే. అణువులకి నొప్పి లేదుగా, అణువులు ఏమైనా ముక్కలు అవ్వలేదుగా, వైబ్రేషన్స్. మళ్ళీ ఆకాశం నొప్పి ఉందా? లేదు అని అనుకునేవాడికి నొప్పి లేదు కదా. అనుకునేవాడు ఎందుకు నొప్పి లేదు? ఆకాశంగా ఉన్నాడుగా, అణువులుగా ఉన్నాడు. ఆ నొప్పి అంటారు కూడా, ఆ నొప్పి ఉన్నది కదా, ఉనికి అయిపోయింది. అక్కడ వీళ్ళ గమనించేవాడుగా ఉన్నావుగా, అన్నీ నువ్వే. ఆ ముట్టలో నువ్వు అభివ్యక్తం చేసుకుంటున్నావు. మొత్తం ప్రతి సెకను జ్ఞానం అజ్ఞానాన్ని కూడా నువ్వు అనుకుంటూ అభివ్యక్తం చేసుకుంటున్నావు. అది సాక్షాత్కారమే. అజ్ఞాన సాక్షాత్కారం వాళ్ళు నిర్ణయించారు. ఎక్కడ చూసుకో, ఈశ్వర బ్రహ్మ పదార్థమే, ఆత్మే. ఆత్మ తను తానే స్వతసిద్ధంగా గ్రహించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో సర్వం ఆత్మమయం అంటే సర్వం సత్యాంగమయం, సర్వం మౌనమయం, సర్వం పరిపూర్ణమయం అనుకుంటున్నప్పుడు కామైపోతాం. మళ్ళీ ఉన్నానంట కామత ఇంతే. అలాగూ ఉన్నాను. ఆ తర్వాత దీనిలో కోర్సెస్ కానీ బిట్స్గా మీరు చెప్పాలంటే దాని తగ్గట్టుగా సూచన ముందు నిగమ చైతన్య స్వామి దగ్గరికి వచ్చినప్పుడు, లేకపోతే నేను వచ్చిన సమక్షంలో మీరు వచ్చినప్పుడు ఏ ప్రశ్న అడిగినా ఏదైనా కూడా వివరిస్తాను. ఆ వివరణ అంతా కూడా దేవ దృష్టితో అడిగినా, సృష్టి దృష్టితో అడిగినా, దేవుడి దృష్టితో అడిగినా, సగుణంగా అడిగినా, నిపుణంగా అడిగినా, నాస్తికుడిగా అడిగినా, శాంతంగా అడిగినా, విజ్ఞానంగా, హేతువాదంగా, ప్రకృతిగా ఏ రకంగా అడగండి. ఆ అడిగిన వాడు తానేగా. ఆ తాను దగ్గర తీసుకొస్తే మొత్తం ఈ సబ్జెక్టు మీకు అవగాహన చేసిన కొద్దీ మిగతా ప్రసక్తి రాదు, మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. అప్పుడు సర్వం ఆనందమయం, మౌనమయం, ఉనికి అదే అయిపోతుంది. అంతే. అలా ఉండిపోవటమే.